హలో సివిల్ ఇంజనీర్స్. జనరల్గా మన సివిల్ ఇంజనీర్స్ అందరూ జనరల్గా ఫేస్ చేసే మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో కాలేజెస్లో టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటాం కానీ సైట్ నాలెడ్జ్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరు. సో సైట్ నాలెడ్జ్ కాలేజ్ టైంలో నేర్చుకోవాలనుకుంటే, సో సైట్లో పర్మిషన్స్ ఇవ్వరు మనకి, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు, ఇలా చాలా నెంబర్ ఆఫ్ థింగ్స్తో మనం సైట్ నాలెడ్జ్ అనేది కాలేజ్ టైంలో గ్రాప్ చేయలేం. సో దానికోసమే మన భవనం సిటీసీ ద్వారా సో సైట్ టు క్లాస్ రూమ్ అనే కాన్సెప్ట్ ద్వారా సో కంప్లీట్ సైట్ నాలెడ్జ్ అనేది అంటే డిఫరెంట్ వర్క్స్, ఎక్స్క్వేషన్, ఫౌండేషన్, ఆల్ ఓవర్ అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ వర్క్స్ అన్నీ మనం ఈ సైట్ వీడియోస్ ద్వారా ఎవ్రీ వీక్ ఒక వీడియో కింద ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఈ వీక్ సో ఫస్ట్ మన బిల్డింగ్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యే వర్క్ ఎక్స్క్వేషన్. ఇప్పుడు మన నాగరం కూడా ఏరియాలో సో అబౌవ్ G+50 బిల్డింగ్ కన్స్ట్రక్ట్ జరుగుతుంది. సో దానికి ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ అయింది. సో రైట్ నౌ ఎక్స్క్వేషన్ వర్క్ చేస్తున్నారు. సో ఈ G+50 కన్స్ట్రక్షన్లో సో చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు నారాయణ రెడ్డి సార్. సో మోర్ దాన్ 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన ఈ కంప్లీట్ స్టూడెంట్స్కి నాలెడ్జ్ షేర్ చేయాలి ఇంటెన్షన్తో ఈ కాన్సెప్ట్కి ఎంతనే ఓకే చేశారు. సో ఆయన కలుద్దాం పదండి. సో హాయ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అడగగానే స్టూడెంట్ నాలెడ్జ్ షేర్ చేయాలి ఇంటెన్షన్తో ఎంతో ఒప్పుకున్నారు. సో రియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. తెలియాలి యాక్చువల్గా మనకు మనం చదువుకున్న దాని ప్రకారము మనకు సైట్ అనేది మనకు ఉండవు. యాక్చువల్గా మనకు కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. యాజ్ పర్ సైట్ కండిషన్ అనేది మనకు ఆటోమేటిక్ చేంజ్ అవుతూ ఉంటాయి. తెలుసుకుంటే మనకు బెస్ట్. ఇప్పుడు ఎందుకంటే మనం సొంత ఇల్లు కట్టుకుంటాము, కనీసం అసలు మనకు వర్క్ సీక్వెన్స్ ఆఫ్ వర్క్ ఏంటి, అసలు ఏం చేస్తున్నాం, మన కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ అయినా కానీ మనం తెలుసుకునే ఒక ఐడియా ఉంటుంది మనకు అంతే. సో వర్క్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకు నాలెడ్జ్ ఉంటే మనకు బెస్ట్, చాలా బెస్ట్. ఈవెన్ మనం డిజైనింగ్ ఫీల్డ్లోకి వెళ్ళినా డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే సైట్ నాలెడ్జ్ అనేది కీ అంటారు ఎక్కడైనా. సో ఏ ఇంజనీర్ అయినా ఏ ఎవరైనా అడిగినా సరే సైట్ నాలెడ్జ్ ఉంటేనే ఒక ఎఫిషియెంట్ ఇంజనీర్ గా మారగలరు, ఏ సివిల్ ఇంజనీర్ అయినా. సో ఆ ఇంటెన్షన్ తో ఈ కాన్సెప్ట్ అని యాక్చువల్గా. సో అన్న ఇక్కడ ఎక్స్క్వేషన్ వర్క్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్ గా సో రైట్ ఆఫ్టర్ బీటెక్ సైట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. సో రైట్ నౌ ఎక్స్క్వేషన్ వర్క్ జరుగుతుంది. యాజ్ ఎ సైట్ ఫ్రెషర్గా ఎక్స్క్వేషన్ వర్క్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే సో మీ మాటల్లో కంప్లీట్ ఎక్స్క్వేషన్ వర్క్ నాలెడ్జ్ గురించి. ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే మన సైట్ ఫస్ట్ లొకేషన్ చెక్ చేసుకుంటాం. అసలు మన సైట్ ఏంది, ఎక్కడ, అసలు మన బౌండరీ లైన్స్ ఏంటి, మెయిన్ మనకు మన సైట్ బౌండరీ మనకు తెలియాలి. మనకి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది, మన సరౌండింగ్స్ బిల్డింగ్స్ ఏమున్నాయి అంటే వాళ్ళ వల్ల ప్రాబ్లమ్ ఏమున్నదా. మనం నెక్స్ట్ మన డ్రాయింగ్ స్టడీ చేసుకోవాలి. మన ఎక్స్ప్రెషన్ డ్రాయింగ్ ఒకటి విడిగా ఉంటుంది. మనకు స్టార్టింగ్ మనకి ఎక్స్ప్రెషన్ డ్రాయింగ్ ఉంటుంది, విడిగా డ్రాయింగ్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ డ్రాయింగ్ ఉంటుంది. దాని ప్రకారం మనకు బౌండరీ రిటర్నింగ్ వాళ్ళు ఎక్కడ వస్తుంది, మనకు టవర్ ఎక్కడ వస్తుంది, మన ప్లాన్ ఓవరాల్ ప్లాన్ ఉంటుంది ఆ డ్రాయింగ్ లో. మనకు ఫస్ట్ టవర్ ఎక్కడ వస్తుంది, ఏదైనా అయితే మనకు రిటర్నింగ్ వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది మనకు ఓవరాల్ ప్లాన్ లో దానికి ఉంటుంది. దాని ప్రకారం ఫస్ట్ డ్రాయింగ్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న దాని తర్వాత నుంచి మన బౌండరీ అనేది ఇప్పుడు మన టవర్ నుంచి బౌండరీ ఎంత డిస్టెన్స్ లో ఉంది, మన టవర్ నుంచి మనకు ఇప్పుడు మన రిటర్నింగ్ వాళ్ళు, కాంపౌండ్ వాల్ అని మనకు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. రిటర్నింగ్ వాల్ మనకు ఇన్సైడ్ ఉంటుంది, కాంపౌండ్ మనకు అవుట్ సైడ్ ఉంటుంది. మన బౌండరీ అనేది ఆ డిస్టెన్స్ మనం చెక్ చేసుకుంటాం. దాని ప్రకారం నెక్స్ట్ దాని ప్రకారం మనకు అసలు మనకి ఇక్కడ ఎన్ని బేస్మెంట్స్ ఉన్నాయి, బేస్మెంట్స్ ఇస్తే బేస్మెంట్స్, లేకపోతే డైరెక్ట్ టవర్ ఇస్తే టవర్, మనకు రాఫ్ట్ డెప్త్ అంతా, దాని ప్రకారం మనము ఎక్స్ప్రెషన్ అనేది మనం చేస్తాం. విత్ మెషినరీ మనకు హిటాచీస్ కానీ జేసీబీస్ కానీ దాని ప్రకారం మనం చేస్తాము. ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మనం హిటాచీస్ ఇలా మెషినరీ ఎక్స్ప్రెషన్ చేస్తాం. సో ఓవర్ టైం పెరగడం కోసం, టైం డ్యూరేషన్ తగ్గించుకోవడం కోసం. కానీ చిన్న సైట్ లో కూడా ఈ మధ్యన కంప్లీట్ గా మిషన్స్ యూజ్ చేస్తున్నారు. మాక్సిమం మిషన్స్ యూజ్ చేస్తాం. మనకి చిన్నదైనా కానీ మనం చిన్న జేసీబీ పెట్టుకుంటున్నాం అంతే. మనం ఊళ్ళో ప్రొక్కులేని అంటున్నాం కదా, ఆ ప్రొక్లైన్ మనం యూజ్ చేసుకుంటాము. మాన్యువల్ అనేది జరిగింది. మాన్యువల్ అనేది మనకి ఎక్కడ నడుస్తుంది, మన జస్ట్ మన చిన్న హౌసెస్ ఉంటాయి కదా, జస్ట్ మన G+1 G+2 మన చిన్న హౌసెస్ ఉంటాయి, వాటి వరకు మనం మాన్యువల్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మనకి అక్కడ ఇప్పుడు నీకు ఫుట్టింగ్ అనేది మనకు వట్టిగా ఫుట్టింగ్ మన ఫౌండేషన్స్ అనేది డిస్టెన్స్ తక్కువ ఉంటే మనం అక్కడ మన మిషన్ మూవ్మెంట్ అవ్వదు. మూవ్మెంట్ అవ్వనప్పుడు మనం మాన్యువల్ ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోతాం. ఓకే, మూవ్మెంట్ జరిగితే మాత్రం మెషిన్స్ యూజ్ చేయాలి. మనకు మెషిన్ మనకు ప్రాబ్లం లేదు, మనకు ప్లేస్ ఉంది. ఇప్పుడు మనకు ఫుటింగ్ నుంచి ఫుటింగ్ కి మనం మట్టి వేసుకోగలము, ప్రాబ్లం లేదు మనకు. అంటే అక్కడ మెటీరియల్ మనం వేసుకోవడానికి అక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి మనకు ప్లేస్ ఉంటే నో ఇష్యూ. ఓకే, లేదంటే మాత్రం మన మెషిన్స్కి వెళ్ళిపోయి మన వెహికల్స్ పెట్టేసుకుంటాం. అవుట్ సైడ్ మన డంపింగ్ చేసుకోవడానికైనా మనకు పాసిబిలిటీ బాగుంటుంది. ఓకే, యాక్యురసీ దేంట్లో ఎక్కువ ఉంటుంది అన్న? మాన్యువల్ గా ఎక్స్ప్రెషన్ బాగుంటుందా వీటితోనే? ఏదైనా ఉంటుంది, జస్ట్ మనం లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఆ టైప్ ఆఫ్ వర్క్ బట్టి ఉంటుంది. మనం చెక్ చేసుకుంటాం, లెవెల్స్ చెక్ చేసుకుంటాం. మనకి డెప్త్ అనేది మనకి యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం ఫుటింగ్ డెప్త్ ఎంత ఉన్నది, దాన్ని బట్టి మనం చెక్ చేసుకుంటా మనం యాక్సెస్ అంటే యాక్సెస్ అనేది అంటే మనకు ఫుటింగ్ డెప్త్ ని బట్టి మనకు స్టార్టింగ్ మనకు రోడ్ లెవెల్ ఎంత ఉంది, రోడ్ లెవెల్ నుంచి మనం ఎంత ఎక్స్ప్రెషన్కి వెళ్ళాలి, దాన్ని బట్టి మనకి యాక్సెస్ వస్తుంది. ఇప్పుడు మనం మన హౌస్ చిన్న హౌసెస్ దగ్గర మనం జస్ట్ ఎక్కువ పెట్టుకోమని జస్ట్ ఓన్లీ 2 మీటర్ డెప్త్ అట్లా పెట్టుకుంటే యాక్సెస్ 2 మీటర్ అనేది నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది యాక్సెస్ అనేది. ఇప్పుడు నీకు 30
మీటర్ 20 మీటర్ మనం ఎక్స్ప్రెషన్ వెళ్ళాలనుకున్నప్పుడు నీకు యాక్సెస్ అనేది ఆటోమేటిక్ కొంచెం చేంజ్ అయిపోతుంది. అందువల్ల మనకి హెవీ డెప్త్ ఉన్న దగ్గర మనం 45 degrees అని చెప్పేసి మనం ఎక్స్ప్రెషన్ టాపిక్ లో ఉంటుంది అది. ఓకే ఓకే. జనరల్ సైట్ అదే ఎక్స్క్వేషన్ అనేది 2-3 మీటర్స్ డెప్త్ ఉంటే ఈజీ అవుతుంది వర్క్ అనేది. అవును. సో వాటర్ టేబుల్ తో అసలు ప్రాబ్లం ఉండదు మనకి. అవును, కానీ ఈ వర్క్ అనేది సో నియర్లీ 30 మీటర్స్ డెప్త్ ఉంది అన్నారు. అదే ఎక్స్క్వేషన్ సో మనకు ముందుగా వాటర్ టేబుల్ అనేది తెలియదు. ఎక్స్క్వేషన్ చేయకముందు అక్కడ వాటర్ టేబుల్ మనకి అవుట్ తెలుస్తుంది కానీ మనకు వాటర్ మనకు బిలో ఎత్తింగ్ అనేది మనకు అసలు తెలియదు బిలో ఎత్తులో. సో మీరు ఎక్స్క్వేషన్ చేసుకెళ్తారు కదా, మెషిన్స్ చేస్తాం కదా, సో ఎక్స్క్వేషన్ చేయగా వన్స్ ఒకసారిగా వాటర్ వస్తే మన ఎక్స్క్వేషన్ చేసినప్పుడు మనకు రాక్ వస్తుంది, వాటర్ వస్తుంది. మన రాక్ వచ్చి మనం వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే మనం మోటార్ డీవాటరింగ్ మోటార్ పెట్టేసి మనం పంపు చేస్తాం వేరే చోట, వెంటనే డీవాటరింగ్ తీసుకెళ్తాం పెట్టేస్తాం. సో ఇప్పుడు 30 మీటర్స్ చెప్తారు కదా, సో 10 మీటర్స్ కి వాటర్ టేబుల్ వస్తుంది అనుకోండి, సో దానివల్ల ఇష్యూ ఏమవుదా? ఇష్యూ ఏమేమి ప్రాబ్లమ్ ఉండదు. జస్ట్ మనం ఏంటంటే ఇంకా వాటర్ చేసుకుంటాం, వాటర్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది మనకు. వాటర్ మనం కంటిన్యూగా పేలలో తీసుకుంటూ వెళ్ళిపోవాలి, వాటర్ తీసుకుంటుండాలి, లేకపోతే ఎక్స్ప్రెషన్ వెళ్తా ఉండాలి. లేకపోతే మనం వాటర్ అంతే స్టాగింగ్ చేయడం వల్ల మనకి ఏంటంటే సరౌండింగ్స్ ఏరియా కూడా మనం కొంచెం ఎఫెక్ట్ అయిపోతాయి. దానివల్ల మనం ఏంటంటే స్లస్ ఫామ్ అయిపోతుంది, అంటే మొత్తం మనం మడ్డిగా ఫామ్ అయిపోద్ది, అంటే బురదలక్క ఫామ్ అయిపోద్ది. బురదలక్క ఫామ్ అయినప్పుడు ఏంటంటే మనకు తీసడానికి స్పీడ్ ఆఫ్ వర్క్ అనేది మనకు కొంచెం డిలే అవుతుంది. ఈ సైడ్ లో కూడా సేమ్ వాటర్ వచ్చింది కదా ఇక్కడికి, వచ్చింది. సో ఈ వాటర్ ఉండడం వల్ల ఫౌండేషన్ ఇబ్బంది అవుతుందా? ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ మనము ఇది మనకు లిఫ్ట్ పిట్ ఏరియా వచ్చింది కాబట్టి, అంటే ఏదైనా వచ్చినా వాటర్ వచ్చినా మనకి ఎక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ మనం వాటర్ తీసేసుకుంటాం ఉండాలి, ఆటోమేటిక్ మనకు సాయిల్ టెస్ట్ తీసుకుంటాం కాబట్టి దాని ప్రకారం మనకు నో ఇష్యూ. దాని ప్రకారం మనకు డిజైన్ సాయిల్ టెస్ట్ మనకి ఇచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి మనం ఓవరాల్ ఎక్స్ప్రెషన్ అయిపోయినాక మళ్ళీ ఇంకోసారి ఎస్పీటీ టెస్ట్, సాయిల్ పెనట్రేషన్ టెస్ట్ అని చెప్పేసి దాన్ని బట్టి మన నెంబర్ ఆఫ్ బ్లోస్ ఆ టెస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మనకు మళ్ళీ రిపోర్ట్ పంపిస్తాం. మన QAQC వాళ్ళకి, మనకు క్వాలిటీ వాళ్ళకి పంపిస్తాం. దాన్ని బట్టి వాళ్ళు ఇంకేమైనా యాక్సెస్ డెప్త్ వెళ్ళిపోవాలా అనేది మనం వాళ్ళకి చెప్తారు. ఆ రిపోర్ట్స్ బట్టి మనం అవసరమైతే ఇంకొంచెం ఎక్స్ట్రా యాక్సెస్ కూడా వెళ్ళిపోతాం. డిజైన్ జరిగిపోయిన తర్వాత కూడా అంటే ప్లానింగ్ మనం ఓదాలకి యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం మనం ఎక్స్ప్రెషన్ లెవెల్ మనం ఎక్స్ప్రెషన్ చేస్తాం. చేసినా కూడా మళ్ళీ ఇంకోసారి ఎస్పీటీ టెస్ట్ చేస్తాం, దాన్ని మళ్ళీ చేస్తాం. అప్పుడు మనకు అది ఎస్పీటీ అనేది పాస్ అయిపోతాయి. అదే ఏదైనా టెస్ట్ అయినా సాయిల్ టెస్ట్ పాస్ అయితేనే మనం ఫర్దర్ యాక్టివిటీ అంటే PCC, ATT మనం ఫర్దర్ గా వెళ్తా ఉంటాం. లేదంటే మళ్ళీ ఇంకా ఎక్స్క్వేషన్ పడుతుంది, మళ్ళీ ఎక్స్క్వేషన్ చేస్తాం. అవును, అంతే. కంప్లీట్ గా 30 మీటర్స్ చెప్తా ఎక్స్క్వేషన్ కదా మీరు స్టార్ట్ చేసిన వరకు. సో మొత్తం 30 మీటర్స్ కూడా ఎక్స్క్వేటర్స్ తోనే, అంటే కేవలం ఎక్స్క్వేటర్స్ తోనే వర్క్ కంప్లీట్ అయిపోయిందా, లేదా ఎటువంటి బ్లాస్టర్స్ ఏమైనా యూస్ చేశారా? మన కన్ఫామ్ ఇదంతా మాక్సిమం ఇది రాక్ ఏరియా కాబట్టి మనకు జస్ట్ హార్డ్ మోదమైన సాఫ్ట్ సాయిల్ అని చెప్పేసి మనకు వస్తుంది. మన ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు స్టార్టింగ్ మామూలు రాకే వస్తుంది, మామూలు సాయిల్ వచ్చేస్తుంది. తర్వాత మన డెప్త్ వెళ్ళే కొద్దీ మనకు రాక్ వస్తుంది, లేకపోతే మోదమే హార్డ్ తగిలిద్ది. అంటే మనకు దాన్ని కూడా బ్లాస్టింగ్ పెట్టేసుకుంటే మనకి ఎమ్మట ఫ్రీగా లూజ్ అయిపోతుంది. ఈ సైట్ లో ఎంతవరకు ఎక్స్కలేటర్ యూస్ చేశారు మీరు? బ్లాస్టింగ్ ఎక్కడ స్టార్ట్ మొత్తం ఓవర్గా ఎక్స్కలేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు బ్లాస్టింగ్ వచ్చిన దగ్గర మనకు టైం అనేది మనకు డిలే అవుతుంది. అంతే, కెమికల్ పెడతాం కాబట్టి, కెమికల్ పెట్టి చేస్తాం కాబట్టి హాఫ్ వర్క్ మొత్తం ఎక్స్కలేటర్ యూస్ చేస్తున్నారు. మొత్తం ఓవర్గా ఎక్స్కలేటర్ బ్లాస్టింగ్ మనం ప్రొవైడ్ చేస్తాం అంతే. ఓకే అన్న, యాక్చువల్గా ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బ్లాస్టర్స్ కనబడుతున్నాయి మాకు. సో ఏందన్నా ఏం లేదు, దీన్ని ఏమో జస్ట్ చైన్ రిగ్గింగ్ అంటాము. ఇది చైన్ రిగ్గింగ్, ఇదేమో టాటర్ రిగ్గింగ్ అంటాము. మనం చైన్ రిగ్గింగ్ మనం ఎక్కడ చేస్తామంటే మనం కొండల్లాగా వెళ్ళినట్టు, అంటే మనం కరెక్ట్గా ఒక వెహికల్ అనేది వెళ్ళడానికి పాసిబిలిటీ లేని దగ్గర మనం చైన్ యూజ్ చేస్తాం. చైన్ అంటే మనకు వే ఆఫ్ మనకు ప్రాబ్లం ట్రావెల్ పర్పస్ అంతే. అదంటే మనకు ఓన్లీ మనకు రోడ్డు ఎక్కడ బాగుంటే అక్కడికే వెళ్తుంది కాబట్టి అందువల్ల మనం ట్రాక్టర్ రిగ్ అనేది యూజ్ చేస్తాం అంతే. ఇప్పుడు మనం JCBలు ఉంటాయి, మనకు హిటాచీలు ఉంటాయి. హిటాచీ అంటే ఏంది, నథింగ్ బట్ మనకు చైన్ ఉండడం వల్ల మనకు అది అప్ అండ్ డౌన్ డౌన్ అయినా వెళ్ళిపోద్ది, ప్రాబ్లం లేదు. JCB అంటే మనకు టైర్స్ ఉంటాయి కాబట్టి మనకు అన్ని చోట్ల నుంచి మనకి వెళ్ళడం పాసిబిలిటీ ఉండదు కాబట్టి మనం దాన్ని యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే హిటాచీలు ఏంటంటే మనకు 360 degrees మనకు మూవ్మెంట్ అవుతుంది. 360 degrees మూవ్ అవడం వల్ల మనం హిటాచీ వాడతాము. JCB అనేది మనకు ఓన్లీ జస్ట్ 180 degrees 90 to 180 degrees లోనే మనకు మూవ్మెంట్ అవుతుంది. 360 degrees అవ్వదు కాబట్టి మనకు వర్క్ అనేది స్పీడ్ కావడానికి మనం హిటాచీలో మ్యాక్సిమం ఏ సైడ్ చూసినా కానీ మనం హిటాచీలే వాడతాం ఎక్కువ. హిటాచీ వర్క్ ఎఫిషియెంట్ గా ఉంటుంది అంతే.
ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ట్రాక్టర్ చేయండి అంతే. సో రెండిట్లో కూడా డిగ్గింగ్ చేసి అంటే ఆ రాక్ లో పెనిట్రేట్ ఆ రాక్ లో మనం ఊళ్ళ దగ్గర మనం విలేజ్ లో మనం బూదువెల్ ఎలా వేస్తామో సేమ్ అలానే హోల్ వేస్తాము, రాక్ కి హోల్ వేస్తాము. హోల్ వేసేసి 1 మీటర్ 2 మీటర్ అట్లా హోల్ వేసేసుకొని దాంట్లో మన కెమికల్ డిగ్గింగ్ ద్వారా యూస్ చేసి చేస్తాం, కెమికల్ యాడ్ చేస్తాం. తర్వాత కెమికల్ హోల్స్ లో మనం హోల్స్ పెట్టిన అన్నింటిలో మన కెమికల్ పెట్టేసి బ్లాస్టింగ్ చేస్తాం అంతే. ఓకే. జనరల్ గా ఎక్స్కవేషన్ లో మెయిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే అది సాయిల్ కొలాప్స్ అవుతూ ఉంటది. మనం ఏదంటే కంప్లీట్ గా మనకు బౌండరీ లైన్ దాకా మనం వెళ్ళినప్పుడు సాయిల్ అనేది ఒక చోట లూజ్ సాయిల్ ఉంటుంది, ఒకటే మోదం ఉండడం హార్డ్ మోదం ఉండడం వల్ల కానీ మనకు హార్డ్ మోదం అంటే మనకు ఇబ్బంది లేదు. లూజ్ సాయిల్ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ మనం తీసే కొద్దీ మన ఎక్స్కవేషన్ చేసే కొద్దీ మనకు కొలాప్స్ అవుతుంటది. దానివల్ల పక్క స్ట్రక్చర్ అనేది డ్యామేజ్, పక్క కాంట్రాక్టర్ కానీ ఎవరైనా పక్క ఓనర్స్ కానీ మనకు దానివల్ల ప్రాబ్లం అవుతుంది. మన ల్యాండ్ అయినా కానీ పక్క స్ట్రక్చర్ అనేది ఇబ్బంది పడకూడదు. అందువల్ల చెప్పేసి అలాంటి సిచ్యువేషన్ అన్నా సో మనం సైట్ ఇంజనీర్ గా మీరు ఏ ప్రికాషన్స్ తీసుకుంటారు? ప్రెజెంట్ నేను చూసింది అయితే మన షార్ట్ క్రీట్ అని చెప్పేసి ఒక 1 టైప్ ఆఫ్ కాంక్రీట్ చేస్తాం. అది మనం అది ఏం చేస్తామంటే మనం ఒక సాయిల్ లో మనం డ్రిల్లింగ్ కొడతాం. డ్రిల్ పెట్టేసి మనం రాడ్లు పెట్టేస్తాం. ఆ రాడ్లకి మనం నెట్ అని చెప్పేసి జాలి మన మెస్ లాగా మెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. మెస్ ప్రొవైడ్ చేసి మనకు షార్ట్ కిట్ అని చెప్పేసి ఒక పైపు లాగా దాంట్లో నుంచి కాంక్రీట్ వస్తుంది. ఒక మిషన్, చిన్న మిషన్ లాగా మనం అంటే స్ప్రేయింగ్ షార్ట్ కిట్ నథింగ్ బట్ స్ప్రేయింగ్ కాంక్రీట్. షార్ట్ కిట్ అంటే నథింగ్ బట్ స్ప్రేయింగ్ కాంక్రీట్ మనం స్ప్రే చేస్తాం. అది దానివల్ల ఏంటంటే మనకు ఆ మిస్ అనేది ఆ సాయిల్ అనేది మనకు మనం మిస్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా, దానికి అటాచ్మెంట్ అయిపోద్ది. దానివల్ల మనకి అనేది ఆ లూజ్ సాయిల్ అనేది నెక్స్ట్ మనకు కొలాప్స్ అవ్వదు. ఇది సెట్ అయిపోయినాక మనం ఆటోమేటిక్ తర్వాత మనం మెస్ తీసేస్తాము, మన రాడ్లు కూడా కట్ చేసుకుంటూ ఉంటాము. జనరల్ గా కన్స్ట్రక్షన్ లో ఎక్స్కవేషన్ వర్క్ అనేది మోస్ట్లీ సన్నీ సీజన్ లోనే స్టార్ట్ చేస్తాం. అవును. ఇన్ కేస్ అంటే ఒకవేళ ప్రాజెక్ట్ డిలే అయినా సరే, డిలే అవ్వడం వల్ల లేదా క్లయింట్స్ నుంచి ప్రెజర్ పెరగడం వల్ల ఓన్లీ సమ్మర్ సీజన్ లో మనకు ఎక్స్కవేషన్ అనేది కూడా కంప్లీట్ అవ్వకపోవచ్చు, రైనీ సీజన్ లో కూడా కంటిన్యూ అవుతుంటది. సో ఇన్ కేస్ ఆ రైనీ సీజన్ లో ఎక్స్కవేషన్ చేస్తామన్నా చేస్తాము. ఓకే. దాని వల్ల జస్ట్ ఓన్లీ మనకు టైం కాస్ట్ మనకు వేస్ట్ అవుతుంటది, మనకు సైట్ డూ చేసిన అనేది కూడా మనకు లెంత్ ఎక్కువైపోతుంటది, సైట్ డిలే అయిపోతుంటది. అంతే వర్క్ డిలే అయిపోతుంటది. మన డే పూట మనం డీ వాటరింగ్ చేస్తాము, వాటర్ చేస్తాము, మళ్ళీ నైట్ వాన పడుతుంది, మళ్ళీ మనం డే పూట వచ్చి మళ్ళీ అదే వర్క్ చేస్తాం. అంటే దానివల్ల మనకి కాస్ట్ వేస్ట్ అంతే సేమ్. నైట్ కూడా డివాటరింగ్ చేస్తాము, చేయమని చెప్పట్లేదు, కానీ నైట్ మనం డివాటర్ చేసినా కానీ మనకు వెహికల్స్ అనేది మనకు నైట్ పూట మనకు అవైలబిలిటీ ఉండకపోవచ్చు. దానివల్ల మనకు సైడ్ మన టైం వేస్ట్. ఈ సినారియోలో సో రైనీ సీజన్ లో ఎక్స్కవేషన్ చేసుకున్నప్పుడు సో కాస్ట్ పెరుగుతుంది, ఆటోమేటిక్ కాస్ట్ పెరుగుతుంది అంటారు కదా. సో దీనివల్ల ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేయగలం అసలు రైనీ సీజన్ లో? అదే అలా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఫౌండేషన్ వాటర్ స్లస్ అనేది ఉండకూడదు, మన సాయిల్ అనేది మనకు వెట్ కండిషన్ లో ఉండకూడదు. డ్రై అయిపోవాలి. ఎమ్మటే పీసీసీ మన ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ ఉండదు, అది ఎమ్మటే వేసేసుకుంటాం, మనం ఫర్దర్ గా యాక్టివిటీస్కి వెళ్ళిపోతాం. ఓకే అన్న, ఇప్పుడు ఎక్స్కవేషన్ స్టార్ట్ చేస్తాం కదా, ఇన్ కేస్ మనం మోస్ట్లీ యాక్యురసీ లెవెల్ చూసుకుంటేనే మనం ఎక్స్కవేషన్ చేసుకెళ్తాం. ఇన్ కేస్ ఎక్స్కవేషన్ జరగాల్సిన లెవెల్ కన్నా ఓవర్ ఎక్స్కవేషన్ జరిగితే సో యాజ్ ఎ సైట్ ఇంజనీర్ గా అప్పుడు ఏ ప్రికాషన్ తీసుకోవాలి, ఎలా చేస్తారన్న వర్క్? అప్పుడు ఓన్లీ జస్ట్ మనం ప్లమ్ కాంక్రీట్ అని చెప్పేసి చేస్తాము. అంతే, ఎక్కువ లెవెల్కి మనం తేవాల్సిందే. ఓవరాల్ గా ఫైనల్ మనకు ఏదైతే మనకు రాఫ్ట్ ఫౌండేషన్ అనేది మన స్టీల్ ప్రొవైడ్ చేస్తామో అది ఏ లెవెల్కి ఉందో ఆ లెవెల్కి మనం తీసుకొచ్చేస్తాం. ఈ సైట్ లో ఏ ఫౌండేషన్ యూస్ చేస్తాం ఇప్పుడు మనం? ఓవరాల్ గా రాఫ్ట్ వేస్తాం, మనం టవల్ అంతా రాఫ్ట్ వేస్తాం, చిన్న రాఫ్ట్ ఫౌండేషన్ యూస్ చేస్తాం, రాఫ్ట్ ఫౌండేషన్ మనం యూజ్ చేస్తాం. ఓకే. ఎక్స్కవేషన్ చేసినప్పుడు మనకు సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ ఎప్పుడు వెర్టికల్ గానే ఉంచాలా లేకపోతే స్లోప్స్ కూడా ఉంచాలా? లేదు, మనకు యాజ్ పర్ మనకు మన కోడ్ బుక్ ప్రకారం మనకు అనేది మనం 45 degrees లో ఖచ్చితంగా ఎక్స్ప్రెషన్ అనేది మెయింటైన్ చేయాలి, స్లోప్ కన్ఫర్మ్ మెయింటైన్ చేయాలి. లేకపోతే మనకి సాయిల్ కొలాప్స్ అవుతుంది, దానివల్ల మనకు డిలే ఆఫ్ వర్క్ అవుతుంది, దానివల్ల హెవీ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. కోడ్ ప్రకారం మనం కన్ఫర్మ్ గా 45 degrees మెయింటైన్ చేస్తే మనకు ఇబ్బంది లేదు. సిచువేషన్ తగ్గట్టు మనం మార్చుకోవడానికి ఇప్పుడు మనం సైడ్ యాజ్ పర్ సిచువేషన్ ప్రకారము కరెక్ట్ మీరు చెప్పినట్టు, మీరు అడిగినట్టు ఓకే, గుడ్ క్వశ్చన్. మనం కరెక్ట్ గా మనకు బౌండరీ లైన్ మనకు యాక్సెస్ లేదు, అప్పుడు మనం అక్కడ మన స్లోప్ అనేది మనం మెయింటైన్ చేస్తే యాక్చువల్ గా వేరే బౌండరీకి వెళ్ళిపోతుంది. అక్కడ మనం ఓన్లీ వర్టికల్ గా చేయాల్సి వస్తుంది. అక్కడ మనం షార్ట్ కట్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ మనం ప్రొవైడ్ చేస్తే మనకు సాయిల్ కొలాప్స్ అవ్వదు కాబట్టి మనకు ఇబ్బంది ఏమి ఉండదు. సాయిల్ కొలాప్స్ అవ్వకుండా ఉండడం కోసం మనం స్లో ప్రొవైడ్ చేస్తాం. ఇన్ కేస్ బౌండరీ దగ్గర వచ్చినప్పుడు సో స్లో వర్టికల్ గా మనకు అక్కడ పాసిబిలిటీ మనకు మన స్లోప్ అనేది పాసిబిలిటీ లేదు, యాక్చువల్ పాసిబిలిటీ ఉంటుంది. దాని ప్రకారం మనకు బౌండరీ లైన్స్ అవి దాని ప్రకారం మనకు ఇస్తాం.
అంటే ముందుగా దాని ప్రకారం మనకు డ్రాయింగ్ ఉంటుంది, ప్రికాషన్స్ తీసుకుంటాం. బై మిస్టేక్ అక్కడ లూజ్ సాయిల్ ఉంది, లేకపోతే మనకు అవసరం అంటే కుదరలేదు, కొంత ఏది అవ్వలేదు, ఒక 2 మీటర్ కానీ 3 మీటర్ కానీ కొంత ఏది అవ్వలేదు, అక్కడ మన స్లోప్ అవ్వకపోతే మనం స్ట్రైట్ వర్టికల్ కట్ చేసుకుంటే అక్కడ షార్ట్ కన్ఫర్మ్గా ప్రొవైడ్ చేసుకుంటే సరిపోతుంది మనం. ఓకే గ్రేట్ యాక్చువల్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అది. జనరల్గా ఫ్రెష్ సైట్ ఇంజనీర్స్ చాలా మంది ఎక్స్కవేషన్ వర్క్లో ఫస్ట్ వస్తారు కదా, కొంతమంది వస్తారు. సో వాళ్ళు జనరల్గా స్టార్టింగ్ చేసే మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏముంటాయన్నా? మన ఎక్స్వేషన్ అన్నప్పుడు వాళ్ళకైనా కరెక్ట్గా బౌండరీ ఏదైనా తెలియకపోవచ్చు. మనకు ఒక టవర్ ఉంటే టవర్ కానీ, ఒక ఫుటింగ్ కానీ, ఒక స్ట్రక్చర్ ఏదైనా కానీ ఇది ఎంతవరకు డెప్త్ ఉంది, ఎంత లెంత్ ఉంది, ఎంత విడ్త్ ఉన్నది, అది వాళ్ళు ఒకసారి డ్రాయింగ్ స్టడీ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్సెస్ డెప్త్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఎక్సెస్ విడ్త్ వెళ్ళిపోతుంది. దానివల్ల మనకు కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది, మనకు టైం స్పీడ్ కూడా మనకు డిలే అయిపోతుంది. దానివల్ల డ్రాయింగ్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే సీనియర్స్ ఉంటారు, వాళ్ళని సలహా తీసుకోవచ్చు, సజెషన్ తీసుకోవచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నువ్వు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అదే మనకు ఫ్రెషర్స్ ఏంటంటే ఇప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు అడుగుతా ఉంటారు, వాళ్ళ డౌట్లు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు తెలుసుకొని చేస్తే ప్రాబ్లం ఏంది, సైట్ కండిషన్ ప్రాబ్లం ఏంది అని చెప్పేసి కనుక్కొని దాని ప్రకారం వెళ్ళాము అని చెప్పేసి చెప్పుకుంటే ఆటోమేటిక్ సీనియర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అడగడానికి మొహమాట పడి తప్పు చేసే కన్నా ఎన్నిసార్లు అడిగి రైట్ చేయడం కరెక్ట్ అంటారు. అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. జనరల్ గా సైట్ లో బ్లాస్టర్స్ యూస్ చేస్తున్నారు కదా ఈ సైట్ లో. అవును. కానీ ఇది అవుట్ ఆఫ్ ద సిటీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, ఓపెన్ ఏరియా కూడా ఉంది. కానీ మనకు చుట్టూ సరౌండింగ్స్ మొత్తం కన్స్ట్రక్షన్ కాబట్టి పెద్ద నో ఇష్యూ. అదే సిటీ ఏరియాలో పక్కన అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ ఉంటుందంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సౌండ్ పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడతారు, లేకపోతే పక్క బిల్డింగ్ ఏదన్నా క్రాకులో ఫామ్ అలా కూడా వస్తుంది మనకు. అవును, మనకు సౌండ్ మనకు ఎత్తుకేక్ లాగా మనకు వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనం ఏంటంటే బ్లాస్టింగ్ చేసేటప్పుడే మనకు కెమికల్ ఉంటుంది, బ్లాస్టింగ్ కెమికల్ సేమ్ హోల్ పెట్టేస్తాము, ఆటోమేటిక్ ఇన్సైడ్ మనకు క్రాకులు ఫామ్ అయిపోతాయి. ఏదైతే వర్క్ జరగాలో ఏదైతే సేమ్ వర్క్ అంతే, సౌండ్ రాదు అంతే. దానివల్ల సౌండ్ రాదు, మనకు పెద్ద అవుట్ సైడ్ నుంచి కూడా మనకు ప్రాబ్లం ఉండదు, ఎవరితో కూడా ఇష్యూ ఉండదు. ఆటోమేటిక్ ఇన్సైడ్ క్రాకులు వచ్చేస్తే మనం ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మనం కెమికల్ పెట్టేసి వెళ్ళామంటే మార్నింగ్ కల్లా ఆటోమేటిక్ క్రాకులు ఫామ్ అయిపోతాయి, మనం అంతే అంతే సేమ్. ఓకే గ్రేట్ అన్న, థాంక్యూ సో మచ్ అన్న. ఆల్మోస్ట్ ఎక్స్కవేషన్ ప్రతి వర్క్ కవర్ చేశారు. సో ఆల్మోస్ట్ ఏదైతే ఎఫిషియెంట్ నాలెడ్జ్ స్టూడెంట్కి అవసరమో ఆ నాలెడ్జ్ మొత్తం మీరు షేర్ చేశారని అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎఫిషియెంట్ నాలెడ్జ్ గెయిన్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా మీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ మీ. ఓకే అన్న. సో అన్న నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, నాకు తెలియని ఏదైనా ఉంటే నేను కూడా తెలుసుకొని నేను మీకు చెప్పగలను మీరు అడిగిన డౌట్లకి. ఎందుకంటే మీకు కొత్త వాళ్ళు కాబట్టి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో నాకు ఐడియా లేదు, నాకు కొంచెం వర్క్ గురించి ఐడియా ఉంది కాబట్టి మీకు తెలియని క్వశ్చన్స్ అడిగితే నాకు తెలిస్తే నేను ఇప్పుడే నీకు చెప్పగలను, ఆన్సర్స్ చేయగలను. తెలియకపోతే నా సుపీరియర్ అడిగేసి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఆన్సర్స్ చెప్తాను. థ్యాంక్ యూ అన్న. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎక్స్కవేషన్ వర్క్ జరుగుతుంది కదా, సో నెక్స్ట్ ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ అవుతుంది కదా, సో నెక్స్ట్ ఫౌండేషన్ వర్క్ లో ఒకసారి మళ్ళీ కలిసి సో ఫౌండేషన్ వర్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే.